అఫీషియల్. ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చూడండి. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇక్కడికి ఒక వాక్యం పూర్తయింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడికి మరో వాక్యం పూర్తయింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇక్కడికి 2 వాక్యాలు పూర్తయ్యాయి. సో చూడండి, మొత్తంగా 4 వాక్యాలు ఉన్నాయి. వీటిని మనము ఏ వాక్యానికి ఆ వాక్యంగా మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ అని అంటాం. సో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. రైట్. ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇంతవరకు ఇది సబ్జెక్ట్ అవుతుందన్నమాట. మనం ముందుగా వర్బ్ని గుర్తిస్తే సబ్జెక్టును గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. వర్బ్ ఏమో సెకండ్ ప్లేస్లో రాయాలి, కానీ మనం ఫస్ట్ వర్బ్ని గుర్తించడం వల్ల ఈజీగా సబ్జెక్టు దొరుకుతుంది అనమాట. ఫస్ట్ ప్లేస్లో రాసే వర్డ్ దొరుకుతుంది. జరిగింది. ఏం జరిగింది అంటే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రాద్దాం. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంటే ఎక్స్పాండ్ చేయడం అని అంటాం కదా, అది వర్బ్ అనమాట. ఎక్స్పాన్షన్ జరిగింది, ఇది వర్బ్. సో దీనికి డైరెక్ట్గా ఒక వర్డ్ లేదు కాబట్టి దీన్ని మనం టుక్ ప్లేస్ అని చెప్పొచ్చు. టుక్ ప్లేస్, జరిగింది అని అర్థం. ఓకే, జరిగింది. ఒక సెంటెన్స్ పూర్తయింది. తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టుక్ ప్లేస్, జరిగింది. రైట్. నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ మనకు సబ్జెక్టు వర్బు 2 దొరకాలి. వర్బుని ఫస్ట్ గుర్తుపడదాం. ఇక్కడ ఏంటంటే చేశారు అనేది వర్బ్ అవుతుంది. సో ఏం చేశారంటే ప్రమాణ స్వీకారం. ఇది ఇంతవరకు కూడా మనము తీసుకుందాం. సపరేట్గా చేశారు అనే దానికి ఒక వర్డ్ తీసుకుందాం, ప్రమాణ స్వీకారం ఒక వర్డ్ తీసుకుందాం, కానీ నంబర్ మాత్రం ఒకే నెంబర్ ఇద్దాం, 2వ నెంబర్గానే ఇద్దాం. ఓకే. సో ప్రమాణ స్వీకారం చేశారు, ఇది 2వ నెంబర్ కింద తీసుకుందాం. అంటే సెకండ్ వర్డ్గా దీన్ని రాయాలి కాబట్టి 2వ నెంబర్ ఇస్తున్నాం, అంతే. నంబర్ సిస్టమ్ అంటూ ఏం లేదండి. ఓకే. మరి సబ్జెక్టు ఫస్ట్ది మనకు దొరకాలంటే ఎవరు అని క్వశ్చన్ చేసుకోవాలి, లేదా ఏంటిది అని మనం క్వశ్చన్ చేయాలి. ఏమిటి, ఏం అని. సో ఏమిటి అనడానికి మనకి ఇక్కడ మనుషులు కాబట్టి ఎవరు అని క్వశ్చన్ చేస్తేనే కరెక్ట్. సో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అని క్వశ్చన్ చేయాలి. అప్పుడు మనకు ఫస్ట్ రాసే వర్డ్ వస్తుందన్నమాట. ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి. ఇంతవరకు సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ని ఏ ప్లేస్లో రాయాలి తెలుసు కదా, ఫస్ట్ ప్లేస్లో రాయాలి, అంటే ఫస్ట్ వర్డ్గా రాయాలి. కాబట్టి ఇంతవరకు శ్రీహరి, వాకిటి శ్రీహరి ఇంతవరకు సబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్లేస్లో రాయాలి కాబట్టి నంబర్ 1తో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా నంబర్ 1 ఇవ్వండి. రైట్. అడ్లూరి జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు అని అర్థం. రైట్. 3వ పదం ఏంటిదంటే మిగిలింది నూతన మంత్రులుగా అనే వర్డ్ మిగిలి ఉంది. సో ఇది 3వ వర్డ్ అవుతుంది కాబట్టి 3వ నంబర్ 3 తోటి మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు మనం దీనిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. నంబర్ 1 ఏంటి? జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ఇంతవరకు సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ నంబర్ 1 ఉంది కాబట్టి మనం ఫస్ట్ రాయాలన్నమాట ఇంతవరకు. సో జి వివేక్ కామ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ఇంతవరకు సబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్ట్ని ఎప్పుడైనా ఫస్ట్ రాయాలి, వర్బ్ని సెకండ్ ప్లేస్లో రాయాలి. సో వర్బ్ ఏంటి? ప్రమాణ స్వీకారం చేశారు. టుక్ ఓత్ అని అంటాం. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం.
టుక్ అంటే చేశాను అని అనుకోవాలి. ఇక్కడ తీసుకున్నారు అని అర్థం గాని యాక్చువల్‌గా చేశాను అని అర్థం. సో, నూతన మంత్రులుగా ఎలా ప్రమాణం స్వీకారం చేశారు? దేనికి చేశారంటే నూతన మంత్రులుగా. ఇక్కడ గా ఉంది చూడండి. గా అంటే యాజ్ అని చెప్దాం. గా, గా అంటే యాజ్. ఏఎస్ యాజ్. న్యూ మినిస్టర్స్. నూతన అంటే కొత్త. న్యూ మినిస్టర్స్. ఓకే. ఇక్కడికి 2 వాక్యాలు పూర్తయిపోయాయి. జి. వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి టుక్ ఓత్. టుక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు యాజ్ న్యూ మినిస్టర్స్. రైట్. ఇంకో వాక్యం చూడండి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ వర్బ్ ఏంటి? ఇక్కడ వర్బ్ ఏంటంటే చేయించారు అనేది వర్బ్. చేయించారు వర్బ్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా సేమ్ మనం చేయించారుతో పాటు ప్రమాణం దీనికి కూడా కలిపి 1 నంబర్ ఇద్దాం. ఏ నంబర్ ఇస్తాం? వర్బ్ కాబట్టి 2వ నంబర్ ఇచ్చాం. సెకండ్ ప్లేస్లో రాయాలి కాబట్టి 2వ నంబర్ ఇచ్చాం. ఎవరు ప్రమాణం చేయించారు? సబ్జెక్ట్ రావాలంటే ఫస్ట్ వర్డ్ సబ్జెక్ట్ రావాలంటే మనం ఎవరు అని క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరు ప్రమాణం చేయించారు? ఈ 2వ నంబర్ మీద ఉన్నటువంటి వర్డ్నే మనం బేస్ చేసుకొని క్వశ్చన్ వేయాలన్నమాట. ఎవరు చేయించారు? గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఇదేంటి? సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ రాయాలి కాబట్టి నంబర్ 1తో గుర్తుపెట్టుకోవాలి అంతే. ఈ నంబర్ 1 ఏంటి, 2 ఏంటంటే వీటిని ఏ వర్డ్ ఎప్పుడు రాయాలి అనడానికి మాత్రమే. ఓకే. నంబర్ 1 రాసాం, నంబర్ 2 రాసాం. సో ఎవరితో చేయించారు? గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎవరితో రాయించారు? వారితో. ఇంగ్లీష్లోకి రాస్తున్నాను చూడండి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. క్యాపిటల్స్ గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ప్రతి పదానికి క్యాపిటల్ ఉండాలన్నమాట. ప్రమాణం చేయించారు. టుక్ ఓత్ అని అన్నాం కదా అక్కడ మనము. ఇప్పుడు అడ్మినిస్టర్డ్ అని చెప్పాలి. అడ్మినిస్టర్డ్. అడ్మినిస్టర్డ్. అడ్మినిస్టర్డ్ అంటే డైరెక్ట్ చేశాను, లేకపోతే చేయించను, లేకపోతే పర్ఫామ్ చేశాను అని అర్థం. సో అడ్మినిస్టర్డ్ చేయించను అని అర్థం. ఏం చేయించాడు? ఏం చేయించాడంటే ప్రమాణం కదా. సో ప్రమాణం అని అంటే మళ్ళీ మనం ఓత్ అని రాయాలి. ఏం చేయించారు? ప్రమాణం కాబట్టి ప్రమాణం. ఓత్. ఓఏటిహెచ్. ఓత్. ప్రమాణం చేయించాడు. ఎవరితో చేయించారు ప్రమాణం? వారితో. వారితో అని అంటే బై దెమ్ అని చెప్పాలన్నమాట. ఇది థర్డ్ వర్డ్, 3వ పదం ఇది. బై దెమ్. బై దెమ్. ఓకే. వారి చేత అని అర్థం ఇది. రైట్. మరో వాక్యం చూడండి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ పాల్గొన్నారు అనేటటువంటి ఈ పదం ఇది వర్బ్ అవుతుంది. సో వర్బ్ని ఏ ప్లేస్లో రాస్తాం ఐడియా ఉంది కదా. 2వ ప్లేస్లో రాస్తాం కాబట్టి సెకండ్ నెంబర్ ఇచ్చాం. ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మొదటి పదంగా రాసేటటువంటి సబ్జెక్టుని గుర్తుపట్టాలి. ఎవరు పాల్గొన్నారు? ఎవరు అని క్వశ్చన్ చేయాలి. ఎవరు అని చేస్తే ఫస్ట్ రాసే సబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ రాసే పదం సబ్జెక్ట్ వస్తుంది. ఎవరు పాల్గొన్నారు? సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు. ఇంతవరకు సబ్జెక్ట్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఇంతవరకు సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి దీనికి సబ్జెక్ట్ని ఫస్ట్ ప్లేస్లో రాస్తాం కాబట్టి నెంబర్ 1తో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. వీళ్ళు ఎక్కడ పాల్గొన్నారు? మళ్ళీ మనం 3వ పదంగా రాసే పదాన్ని ఎలా గుర్తిస్తున్నాం? ఎక్కడ పాల్గొన్నారు? ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 3వ పదం అవుతుంది కాబట్టి దీనికి నంబర్ 3 ఇవ్వాలి. ఓకే. రైట్. ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు నంబర్ 1 ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు. ఈ వర్డ్స్ని మనం ఫస్ట్ పదంగా నంబర్ 1 ఉంది కాబట్టి ఇవి ఫస్ట్ పదంగా రాయాలి. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు. పలువురు మంత్రులు అని అంటే సమ్ మినిస్టర్స్, లేదా సమ్ అనడం కరెక్ట్ కాదు కానీ సెవెరల్ అని అంటే బాగుంటుంది. సెవెరల్ మినిస్టర్స్. సెవెరల్ మినిస్టర్స్. సెవెరల్ మినిస్టర్స్. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇది 2వ పదంగా రాయాలి కదా. ఏంటి? పార్టిసిపేటెడ్. పార్టిసిపేటెడ్. పార్టిసిపేటెడ్ అంటే పాల్గొనేను, పాల్గొనేరి అని అర్థం.
సో పాల్గొన్నారు. ఎక్కడ? ఈ కార్యక్రమంలో. మూడవ పదం ఇది. సో ఈ కార్యక్రమంలో, ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇన్ దిస్ అంటే ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని అర్థం. ఈ విధంగా మనము ఇంగ్లీష్లోకి తెలుగు వాక్యాలని ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుంటే ఇంగ్లీషు మాట్లాడడం కూడా మనకు ఈజీ అవుతుంది. ఇవి చేసిన ప్రతి వీడియోని ఫాలో అవుతూ మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకోండి. ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.